ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన పూజింపదగిన నామమున వందనములు. మరియు పవిత్రమైన గుడ్ ఫ్రైడే సందర్భంగా మీకు మరియు మీ కుటుంబాలకు శుభములు. మన పాపంల నిమిత్తమై యేసు ప్రభువు చేసిన ప్రేమపూరితమైన త్యాగాన్ని స్మరించుకుంటూ శాంతి, సమాధానం, ప్రేమ, క్షమ మన జీవితాల్లో నిండాలని కోరుకుంటున్నాను. ఈ శుభ శుక్రవారం ఆశీర్వాదాలు మీ కుటుంబంపై ఉండాలని ప్రార్థిస్తున్నాను. నేటి మన ధ్యానాంశము క్రీస్తు యొక్క మానవత్వం మరియు సంపూర్ణత, ద హ్యుమానిటీ ఆఫ్ క్రైస్ట్ అండ్ కంప్లీషన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, లోక చరిత్రలో ఎంతో మంది మహానుభావులు, గురువులు, ప్రవక్తలు ఉన్నారు. వారు జ్ఞానాన్ని బోధించారు, మంచి మార్గాలను చూపించారు. కానీ మానవుల కోసం, వారి పాప క్షమాపణ కోసం తనను తాను పూర్తిగా అర్పించుకొని మానవునిలాగా బాధను అనుభవించి తన ప్రాణంను క్రయధనంగా చెల్లించి రక్షణ కార్యాన్ని సంపూర్ణం చేసినది యేసు ప్రభువు మాత్రమే. యోహాను సువార్త మన రక్షకుని దైవత్వాన్ని, మానవత్వాన్ని, ప్రేమను, రక్షణను లోతుగా చూపిస్తూ మనలను విశ్వాసం వైపుకు నడిపిస్తుంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 28 మరియు 30 వచనములు చూసినప్పుడు, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనం నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానని యేసు చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ లేఖన భాగం గమనిస్తే పరలోకానికి భూలోకానికి మధ్య వారధిలాగా నిలిచే రెండు ప్రకటనలను యేసు ప్రభువు ప్రకటించడం చూస్తాము. నేను దప్పిగొనుచున్నాను మరియు సమాప్తమైనది. మొదట యేసు లేఖనం నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అన్న మాటను ధ్యానిద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం ప్రకారం, ఆయన శరీరధారి అయిన దేవుడు, ఆయన సముద్రాలను సృజించినవాడు, జీవజలం ఇస్తానని వాగ్దానం చేసినవాడు, ఇక్కడ శిలువ పైన ఒక సామాన్య మానవుని వలె దప్పికతో అలమటించాడు. శరీరధారిగా మన మధ్య సంచరించిన దైవకుమారుడు శారీరకంగా చాలా అలసిపోయాడు. ఎండ తీక్షణత వలన, హింసించబడడం వలన ఆయన శరీరము క్షీణించిపోయింది, నోరు ఎండిపోయింది. కీర్తనలు 69:21లో, వారు నా ఆహారంలో చేదు కలిపిరి, నాకు దప్పి కలిగినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అని చెప్పబడింది. లేఖనం నెరవేరునట్లు ఇది జరిగిందని యోహాను వ్రాశాడు. యేసు దప్పిగొన్నాడు, మానవ అనుభవాల గుండా నడిచాడు. కాబట్టి అలసట ఏమిటో, శక్తిని కోల్పోవటం ఏమిటో, మన శారీరక బాధలు ఏమిటో ఆయనకు తెలుసు. ఇక రెండవ అంశం, యేసు చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. గ్రీకు భాషలో దీనిని టెటెలెస్టై అనే ఒకే ఒక్క పదంతో పిలుస్తారు. అప్పట్లో అకౌంటెంట్స్ అప్పు పూర్తిగా చెల్లించబడింది అని చెప్పడానికి, యాజకులు నిష్కళంకమైన బలి అని చెప్పడానికి, శిల్పులు శిల్పం పూర్తయింది అని చెప్పటానికి టెటెలెస్టై అనే పదము ఉపయోగించేవారు. ఇక్కడ యేసు తనకు అప్పగించిన కార్యము సమాప్తమైనదని అన్నాడు. నిజానికి ఇది ఓటమి కేక కాదు, ఇది ఒక విజేత కార్యం పూర్తయిందని చేసిన గంభీరమైన ప్రకటన. ఇది చట్టపరమైన ముగింపు అని చెప్పవచ్చు. ఇక్కడ పాపంనకు అప్పు తీర్చబడింది. ధర్మశాస్త్రానుసారం పాప విమోచనకై ఏటా బలుల రూపంలో రక్తం చిందించవలసి వచ్చేది. కానీ క్రీస్తు మన ప్రధాన యాజకుడిగా తనను తాను బలిగా శిలువపై అర్పించుకొని మనకు పూర్తిగా రక్షణను అందించాడు. మన పాపంల నిమిత్తమై తన ప్రాణాన్ని ఇచ్చాడు. మన రక్షణ కొరకు మనం అదనంగా చేయాల్సింది ఏమీ మిగిలి లేదు. యేసు శిలువ మరణం ద్వారా మనకు రక్షణ మార్గం తెరవబడింది. దప్పిగొనుచున్నాను మరియు సమాప్తమైనది అను ఈ రెండు వచనాలు మనకు మానవత్వానికి, దైవత్వానికి వారధిని ఏర్పరుస్తున్నాయి. ఆయన మన తరపున బాధను అనుభవించడానికి తగినంత మానవుడిగా ఉండాలి. ఇంకా మనల్ని రక్షించడానికి తగినంత పరిశుద్ధుడుగా ఉండాలి.
ఆయన మానవుడు కాకపోతే మన స్థానంలో మరణించలేడు. ఆయన దేవుడు కాకపోతే ఆయన మరణం ప్రపంచ మానవాళి పాపాలను కడిగివేయడానికి సరిపోదు. ఆయన శిలువపై మానవుడుగా దప్పికను అనుభవించాడు కాబట్టి మనం దేవుని కనికరం కోసం ఎప్పటికీ దప్పిగొనవలసిన అవసరం లేదు. ప్రియ శ్రోతలు, ఈ మాటలు నేటి మన జీవితంలో గొప్ప ధైర్యాన్నిస్తాయి. మన జీవితంలో సమస్యలు, అనారోగ్యం, బాధలు, అవమానాలు ఉన్నప్పుడు మనం ఒంటరిగా లేము. యేసు కూడా వీటిని అనుభవించాడు కాబట్టి మన పరిస్థితిని ఆయన అర్థం చేసుకుంటాడు. యేసు బలియాగం ద్వారా మన రక్షణ మార్గం ఇప్పటికే సిద్ధమైంది. మనం చేయవలసింది మన పాపంలకు పశ్చాత్తాపం పొంది దేవునిపై, దైవ వాక్యంపై విశ్వాసం ఉంచి దేవునికి మనల్ని మనం ఉన్నపాటుగా సమర్పించుకోవడమే. అందుకే ఈరోజు క్రీస్తులో మన రక్షణ సంపూర్ణమైంది అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఇంతటి విలువైన రక్షణను మనకు అనుగ్రహించిన యేసయ్యకు కోట్ల కొలది స్తోత్రములు. ఆయన మన కొరకు సిద్ధపరిచిన రక్షణ మార్గంను అనుసరించడానికి సిద్ధ మనస్సును అనుగ్రహించమని ప్రభువును ప్రార్థిద్దాం. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.